హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు అందరము కలిసి స్పష్టముగా గ్రహించుకుంటూ అర్థము చేసుకుంటూ చదువుదాం. స్పృశించి తెలిసి కొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన యెడల రాళ్లతో కొట్టవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయో తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. 21వ వచనం. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. నేను ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త మందుకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. చదివిన ఈ వాక్యములో ఈ మొదటి 3 వచనాలు లేక మొదటి 4 వచనాలు వీటికి రిఫరెన్స్ నిర్గమాకాండంలో ఉంటుందండి. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఆ సందర్భం ఏంటంటే దేవాది దేవుడు మోషే గారిని సీనాయి కొండ మీదకి సీనాయి పర్వతం మీదకి 10 ఆజ్ఞలు ఇవ్వడానికి రమ్మన్న సందర్భము. మోషే గారు 40 దివారాత్రులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న సందర్భము. ఆ కొండ మీద 40 days and nights మోషే గారు కూర్చోలేదు, పడుకోలేదు, సాగలు పడలేదు, నిలబడి ఉన్నాడు. హీ వాజ్ స్టాండింగ్ ఆన్ దట్ మౌంటైన్. మోషే గారు 40 దినాలు సీనాయి కొండ మీద సీనాయి పర్వతం మీద రేయింబవళ్ళు దేవుడు నీకు నాకు ఇచ్చే ఆజ్ఞల విషయంలో ఆయన 40 దినాల ఉపవాసం ఉన్నారు. 40 దినాలు దేవుని సన్నిధిలో కనిపెట్టారు. 40 దినాలు దేవుని సన్నిధిలో నిలువబడి ఉన్నాడు. దట్ వాజ్ ఏ గ్రేట్ థింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఎంతో విలువైన గొప్పదైన విషయం. మనము దేవుని సన్నిధిలో ఎలాగో నిలవబడాలి, ఎలాగూ కనిపెట్టాలి, ఎలాగూ నిలిచి ఉండాలి, ఎలాగూ దేవుని సన్నిధిలో వణుకుచి ఉండాలి అనే విషయాన్ని ఆ సందర్భము తెలియజేస్తూ ఉంది. మనం చదివిన హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మోషే స్వయంగా ఏమంటున్నారంటే 21వ వచనంలో మోషే మిక్కిలి భయపడి వణుకుచున్నాను నేను. యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు, త్రిత్వమైన దేవుడు కూడా సెలవిచ్చే మాట ఏంటంటే ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయించి ఉన్నది. మోషే గారు మిక్కిలి భయపడుతూ వణికిపోతున్నాడండి. మనం ఎన్ని సందర్భాల్లో మనం దేవుని వాక్యానికి భయపడుతూ ఉన్నాం, ఎన్ని సందర్భాల్లో వణుకుచూ ఉన్నాం. దేవుడు కోరే విషయం ఏంటంటే ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. మోషే గారి వలె మనము కూడా దేవుని మాటకు దేవుని యొక్క స్వరమునకు భయపడి మిక్కిలి వణికే వారంగా ఉండాలని దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను నన్ను దృష్టించాలంటే, నిన్ను నన్ను బలపరచాలంటే, నిన్ను నన్ను ఆదుకొనాలి అంటే, సమయోచితమైన సహాయము దేవుడు మనకు దయచేయాలంటే దేవుని సన్నిధిలో మనం భయపడి వణికే వారంగా ఉండాలి. అనేక విషయాలకు భయపడుతూ ఉంటాం, అనేక విషయాలకి వణికిపోతూ ఉంటాం. కానీ దేవుడు కోరేది ఎవడు నా మాట విని వణుకుచుండునో
వానిని నేను దృష్టిస్తున్నా. ఆ విషయాన్ని మోషే గారు నెరవేర్చారు. మోషే గారు అన్నారు, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. అందుకనే మోషే గారి గురించి లేఖనాలు అనేక చోట్ల దేవుడు ప్రశంసించారు. మోషే గారి గురించి నా సేవకుడు మోషే అనంటూ మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతట్లు కూడా నమ్మకమైన వాడు. మనము కూడా దేవుని ఇంటిలో నమ్మకంగా ఉంటూ మిక్కిలి సాత్వికులంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నిర్గమకాండములో ఒకే ఒక వచనం మనం చదువుకుంటామండి. 19వ వచనములో, నిర్గమకాండము 19వ అధ్యాయము 17వ వచనం. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. 18వ వచనం కూడా అండి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై చాలండి. అదంతా ఇంటికి చదవండి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చిన సందర్భంలో మోషే గారు దేవునిని ఎదుర్కొనుటకు పర్వతము ఎక్కిన సందర్భం. దేవుడు హెర్మోను ప్రార్థనా మందిరములో నిన్ను నన్ను కలుసుకున్నకు వచ్చిన సందర్భంలో మనము మోషే వలె దేవునిని ఎదుర్కొనే వారంగా ఉన్నామా? అటువంటి సిద్ధ మనసు, అటువంటి సిద్ధ హృదయం మనకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు దిగి వచ్చే స్థలానికి మనము మోషే వలె ఎదుర్కొని వెళ్ళే వారంగా ఉండాలి. ఇక్కడ మోషే గారి గురించి రాయబడింది చూడండి. ఇక్కడ మన చదివిన వచనంలో, దేవునిని ఎదుర్కొంటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. దేవునిని ఎదుర్కొంటకు మోషే గారు పర్వతం ఎక్కారండి. మోషే గారిని ఒక్కరినే రమ్మన్నారు. ఆ పర్వతాన్ని పశువులు కూడా తాకూడదటండి, ఆ దిగి వచ్చిన పర్వతాన్ని. అలాంటి పరిశుద్ధమైన స్థలమునకు, అలాంటి పవిత్రమైన స్థలమునకు, దేవుడు ఎదుర్కొనే స్థలమునకు మోషే ఎక్కిన రీతిని నీవు నేను ఎక్కాలంటే మనము కూడా మోషే వలె మిక్కిలి భయపడి వడికే వారంగా ఉండాలి అని ఈ సందర్భం తెలియజేస్తుంది. హెబ్రీ 12లో మనం చదివాం. ఈ సందర్భం గురించి రాస్తూ అక్కడ ఆ కొండ దగ్గర ఎలా ఉందంటే పరిస్థితి 18వ వచనంలో, స్పృశించి తెలుసుకునదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకు గాఢాంధకారమునకును తుఫానుకును బోర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చిండు. ఆనాడు దేవాది దేవుని ఎదుర్కోవడానికి మోషే గారు ఆ కొండ మీదకి ఎక్కారు. అక్కడ ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? మనం క్రిందకి చదువుకుంటూ వెళ్ళిపోతే కనుక 21వ వచనంలో, మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నదన్న మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. ఆ సందర్భంలో మోషే గారు మిక్కిలి భయపడ్డారు. కానీ ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చామనే వాక్యం తెలియజేస్తుందంటే 22వ వచనం. ఇప్పుడైతే అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడైతే సియోనును కొండకును, దేవుని మందిరము, పరిశుద్ధుల సంఘము, విశ్వాసుల సమూహం అంటే మొదటిది సియోనును కొండ అని గుర్తుపెట్టుకోవాలి. రెండవది జీవము గల దేవుని పట్టణము. పరలోక యెరూషలేమే కాదండి, మనము చేరువచ్చిన ఈ మందిరము, దేవుని ప్రజల సమూహము ఏమన్నదండి ఇక్కడ? జీవము గల దేవుని పట్టణం. అందుకని వాక్యం ఉందంటే, జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో తెలియజేయమని ఉందండి. జీవము గల దేవుని మందిరమే జీవము గల దేవుని పట్టణము. ఇక్కడ సామాన్యంగానే మనం కనపడవచ్చు, మన విషయాలనే సామాన్యంగా ఉండొచ్చు, సామాన్యమైన ప్రజలమే, సామాన్యమైన సంగతులే, సామాన్యమైన గృహాలే కావచ్చు. కానీ సంఘమును దేవాది దేవుడు ఏమని తెలియజేస్తున్నారంటే జీవము గల దేవుని పట్టణము. మనకి ఐశ్వర్యాలు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, మనకి గొప్ప ధననిధులు లేకపోవచ్చు, మనకి కావలసినంత విస్తారమైన పొలాలు లేకపోవచ్చు. కానీ
జీవము గల దేవుని పట్టణంలో మనమందరం కూడా ఉన్నాము. నెక్స్ట్ ఇంకేముందండి? అనగా పరలోకపు యెరూషలేమునకును. పరలోక యెరూషలేము, మనమే పరలోక యెరూషలేము. ఇదిగో దేవుని రాజ్యము మనుషులతో కూడా ఉన్నదని వాక్యం ఉటంకిస్తుంది. ఏమన్నదని వాక్యంలో? దేవుని రాజ్యము మనుషులతో కూడా ఉన్నది. అందుకని వాక్యం తెలియజేస్తుందండి. మనందరం కూడా ఏమంటే జీవం గల దేవుని పట్టణం అంటే పరలోకపు యెరూషలేము. అందుకని ఒక భక్తుడు పాట కట్టాడు, మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు. అద్భుతమైన పాట. కొన్ని పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. కారణం ఏంటంటే మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, మనం పెద్ద పాడం, అందరికీ రావు కాబట్టి అన్ని పాటలు పాడలేకపోతాను. కానీ కొన్ని పాటలు హృదయాన్ని ప్రజ్వలింప చేస్తూ ఉంటాయి, హృదయాన్ని వెలిగిస్తూ ఉంటాయి. మనం చదివిన వాక్యంలో జీవం పరలోకపు యెరూషలేమునకును. నెక్స్ట్ ఇంకేముందండి? వేవేల కొలది దేవదూతల యొద్దకు. మనం ఇక్కడ చేరి వచ్చామంటే విజిబుల్గా మనం కొంతమంది కనపడుతున్నాం, కానీ మన మధ్యలో ఎవరున్నారండి? దేవదూతలు సంచరిస్తూ ఉన్నారు, త్రియేక దేవుడు సంచరిస్తూ ఉన్నారు. ఇదే హెబ్రీ ప్రకారము 1వ వచనం ప్రకారం హెబ్రీ 12:1 ఉందండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున, గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నారు. మనం గ్రహించాం వాక్యం ఉందంటే అనేకమైన సంగతులను చూస్తున్నావు కానీ నీవు గ్రహింపకి ఉన్నావు. వీఆర్ సీయింగ్ మెనీ థింగ్స్, కానీ మనకేం అవ్వట్లేదండి, గ్రహింపు అవ్వట్లేదు. కానీ ఇక్కడ వాక్యం తెలియజేస్తుందండి, వేవేల కొలది దేవదూతల యొద్దకును. నెక్స్ట్ ఇంకేముందండి? పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం, దేవుని సంఘము, హెర్మోను ప్రార్థనా మందిరం అంటే జ్యేష్ఠుల సంఘము. మన పేర్లు ఎక్కడ రాయబడినట్టండి? పరలోకమందు జీవ గ్రంథములో పేరులు రాయబడి ఉన్నాయి, పరలోకమందు రాయబడిన పేరులు. నెక్స్ట్ ఇంకేముందండి? మనం చదివిన వాక్యంలో వారి మహోత్సవము. మనం ఇలా గ్యాదర్ చేస్తున్నామంటే మంగళవారం వచ్చినా, శుక్రవారం వచ్చినా, ఆదివారం వచ్చినా దేవుని దృష్టిలో అదేంటండి? మహోత్సవము, గొప్ప పండుగ, పునరుద్ధాన పండుగ కాదు. ఆనాడు పునరుద్ధాన పండుగ అన్నారు, కానీ మనము దేవుని సన్నిధికి, ప్రార్థనకు, ఆరాధనకు చేరి వచ్చే ప్రతి సమయము కూడా దేవుని దృష్టి ఎలా ఉంటుందండి? మహోత్సవము. చూడండి, అది మరలా చెబుదాము. వారి మహోత్సవమునకును. అది జ్యేష్ఠుల సంఘం యొక్క మహోత్సవం. ఉత్సవం అంటే మనం క్రిస్మస్కి తెగ బట్టలు కొనేస్తాం, జనవరి 1కి తెగ బట్టలు కొనేస్తూ ఉంటాం. కానీ మనము దేవుని మందిరానికి వచ్చిన ప్రతి సందర్భంలో మనకి ఆయన నూతన వస్త్రాలు ధరింపచేస్తూనే ఉన్నారు. దేవుడు మన మలిన వస్త్రాలని తీసివేస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడల్లా కూడా దేవుడు మన మలిన వస్త్రాలు తీసివేసి, యెహోషువ జీవితంలో మలిన వస్త్రాలు తీసివేసిన రీతిని మన వస్త్రాలు మారుస్తూ ఉంటారు. తప్పిపోయిన కుమారుడి సందర్భంలో కూడా అతనికి వస్త్రాలు ఇచ్చారు, ఒంగున పెట్టారు, పాదరక్షలు ధరించారు, గొప్ప ఉత్సవం చేశారండి. దేవుని మందిరానికి వచ్చే ప్రతి సందర్భం కూడా దేవుని దృష్టిలో, దేవదూతల దృష్టిలో ఏంటంటే అది మహోత్సవం, పండుగ. కానీ మనం చాలా అలక్ష్యంగా, చాలా నిర్లక్ష్యంగా వస్తూ ఉంటాం. క్రిస్మస్కు ఉన్నంత హడావిడి, జనవరి 1 ఉన్నంత హడావిడి తర్వాత మనకి ఉండదు. కానీ ప్రతి దినము కూడా, అందుకని దావీదు గారికి ఆ సత్యం తెలుసు. డేవిడ్ నోస్ ద సీక్రెట్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉండే రహస్యము దావీదుకే తెలుసు. అందుకని దేవుని మందిరమునకు వెళ్తూ జనులు నాతినప్పుడు నేనెంతో సంతోషించాడా? ఏమన్నాడండి? ఎంతో సంతోషించాడు. నెక్స్ట్ ఇంకేముందండి సందర్భము? అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. అది అందరికీ న్యాయాధిపతి. భూలోకములో ఎంతోమంది న్యాయాధిపతులు ఉన్నారు, కానీ మన దేవుడు నీతిగల న్యాయాధిపతి. ఈ లోకములో ప్రతి వారు కూడా, పుట్టిన పిల్లోడు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు కూడా ఏదో ఒక సందర్భంలో అన్యాయాన్ని ప్రతిదినం ఎదుర్కొంటూనే ఉంటారు. నో డౌట్ నెట్. భూమి మీద ఉన్న అంతకాలము కూడా ఏదో ఒక విధంగా అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. కానీ అందరికీ న్యాయాధిపతి అయినా ఇంకేముందండి అక్కడ?
దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు. అదండి, పరిపూర్ణులైనటువంటి నీతిమంతులు దేవుని సన్నిధిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనల్ని మేఘమలే మనం చూస్తూ ఉంటారండి. అంటే ఆదాము మొదలుకొని ఈనాటి వరకు ప్రభువునందున్నటువంటి సంపూర్ణ సిద్ధి పొందిన పరిశుద్ధులు మనలను తొంగి చూస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకేముందండి? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు. యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. అంటే ఇది నా రక్తములైన క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు వారు తన రక్తముతో మనతో ఆయన ఏం చేశారండి? నిబంధన చేశారు. క్రొత్త నిబంధన, న్యూ కవెనెంట్, న్యూ టెస్టమెంట్ అంటారు. అందుకనే బైబిల్లో సగ భాగానికి క్రొత్త నిబంధన అని పేరు పెట్టారండి. క్రొత్త నిబంధన తెలుగులో, ఇంగ్లీష్లో ఏముంటుందంటే న్యూ టెస్టమెంట్. మనతో నిబంధన చేశాడు, ఒడంబడిక చేశాడు, మనతో వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, నిబంధన చేసినవాడు స్థిరపరిచి బలపరిచే దేవుడు. అబ్రహాము గారితో నిబంధన చేశారు, నోవహుతో నిబంధన చేశారు. ఆ నిబంధననే దేవుడు ఇప్పటివరకు కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుడు మనతో ఒడంబడిక చేసి ఆ ఒడంబడిక ప్రకారమైన మన పట్ల కార్యాలు జరిగిస్తున్నారు. మరి మనము ఆయనకి ఇష్టంగా ఉంటున్నామా లేదా? అండ్ ఫైనల్గా మనం చదివిన వాక్యంలో హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు, అదండి దేవుని మందిరానికి వచ్చామంటే హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. ఈ ప్రోక్షణ రక్తము ఎంత పవర్ఫుల్ అంటే, పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తమును కుంచుతో తీసి గుమ్మాలకు రాస్తే చాలు సంహారకుడు దాటిపోయాడు. జస్ట్ గొర్రెపిల్ల, ఏడాది గొర్రెపిల్ల రక్తము తీసుకొని అడ్డగములకు నిలువుకములకు రక్తాన్ని ప్రోక్షిస్తే చాలు సంహారకుడు రక్తాన్ని చూసి దాటిపోయాడు. మరి ఈనాడు హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తము, అదే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిబంధన రక్తము, నిర్దోషమైన రక్తము. ఆ రక్తము క్రిందకు మనం వచ్చినామని వాక్యము తెలియజేస్తుంది. ఈనాడు మనము మన గృహాలకి ఏ రక్తము మనం ప్రోక్షించుకోవాలండి? పాత నిబంధనలో ఉన్న గొర్రెపిల్ల రక్తమా, మన కొరకు చిందించబడిన యేసుక్రీస్తు వారి రక్తమా? ఏ రక్తం మనం ప్రోక్షించుకోవాలి? యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని మన ఇండ్లకు ప్రోక్షించుకోవాలి, మన మీద ప్రోక్షించుకోవాలి, మన హృదయాలలో ప్రోక్షించుకోవాలి. అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము, అనేకుల కొరకు. స్టిల్ ఆయన యొక్క గాయాల నుంచి రక్తం స్రవిస్తూనే ఉందటండి. ఆయన యొక్క గాయాల నుంచి రక్తము కారుతూనే ఉంది. ఆయన బలియాగాన్ని ప్రతి దినము కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చామంటే అర్థం ఏంటంటే ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించుకోవటానికి వచ్చాము. కొన్ని చోట్ల కొన్ని డినామినేషన్స్లో ఆయిల్ చిలకరిస్తూ ఉంటారన్నమాట. విశ్వాసులు ఇలా వెళ్తూ ఉంటారు, ఇలా చిలకరిస్తాడు. మొదట్లో చిలకరించేవారు విశ్వాసులు ఎక్కువైపోయి ఆ తర్వాత మిషన్లు ఎట్టేశారు. మిషన్లు ఎట్టి కుసుగు పూసుకొని కొడతా ఉంటే అందరి మీద కలర్ స్ప్రేయింగ్ అనమాట. ఏదో ఒక అనుభూతి. ఆ నూనె చొక్క మీదెడితే అయ్యి బాబో అని వెళ్ళిపోవటమే. మారుమడసు ఉండదు, రక్షణ ఉండదు, ఇంటికి వెళ్తే ప్రార్థన ఉండదు, ఇంటికి వెళ్తే స్తుతి ఉండదు, ఇంటికి వెళ్తే ఆరాధన ఉండదు. మీద నుంచి ఇలాగ నీళ్లు కారినట్టు నూనె కారుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ అదే నూనె కోసం శనివారాలు, సోమవారాలు, బుధవారాలు వస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగము లేదు. చాలా సంఘాల్లో ఈ మధ్యకాలంలో అందరూ మొదలెట్టారు. ఆరాధన అయిన తర్వాత విశ్వాసాలు వెళ్తూ ఉంటారు. ఆడి తలకాయ మీద, మళ్ళీ ఈడి తలకాయ మీద, ఇదేచి ఈడి తలకాయ మీద. అంటే దురాత్మల్ని, దయ్యాల్ని, పిశాచాల్ని ఆడి మీద ఉన్న తీసి ఈవిడి మీదకి, ఈవిడి మీద నుంచి ఆడి మీదకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేస్తుంటే సంఘాల్లో వాక్యం తెలియజేస్తూ ఉండే త్వరపడే హస్త నిక్షేపణ చేయొద్దు. వాక్యం ఎరిగి ఉన్న దైవజనులే ఆడి తలకాయ మీద చేస్తాడు. అదే చెయ్యి ఈడి తలకాయ మీద, ఇదే చెయ్యి ఆడి తలకాయ మీద, అందరు తలకాయ మీద వేసి అందరూ కూడా ఇంటికి వెళ్ళి వెళ్ళగలుగుతారండి. వాక్యంతో విన్నాకేమో దురాత్మలు వదిలేస్తున్నాయి. ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏమవుతుంది వీడికి? అప్పటి వరకు ఒకటే దెయ్యం ఉంటుంది వీడికి. ఆ పాస్టర్ చేసాక వీడికి మళ్ళీ ఎన్ని దెయ్యాలు వస్తాయండి? 7 దెయ్యాలు. పాస్టర్లో చెయ్యేస్తేనే ఎక్కువ దెయ్యాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకుంటే పాయింట్. ఎవరు మీ మీద చేసిన దెయ్యాలు రాకపోవచ్చు, కానీ నేను పాస్టర్గా దేవుని సన్నిధిలో నిలబడే చెప్తున్నాను. ఒక పాస్టర్ మీ మీద చెయ్యేసాడా, మీ మీదకి 7 దెయ్యాలు వస్తాయి.
గుర్తుపెట్టుకోండి. అయ్యారండి నూనె రాసి తల మీద ప్రార్థన చేయండి అయ్యారు అంటారా, అంతే దెయ్యాలు పట్టేసినట్టు లెక్క. ఎందుకంటే పాస్టర్లు ప్రార్థన చేయగా దెయ్యాలు పట్టిన వాళ్ళు నేను చూశాను. సో నెవర్ బిలీవ్ పాస్టర్స్. పాస్టర్లు ఇలాగా చెయ్యి తల మీద వేసి ప్రార్థన చేసేవాళ్ళని నమ్మకండి. ఆడెవడో ఒకడు వచ్చాడు స్టీఫెన్ అని, చిట్యాల అన్నమాట, హైదరాబాద్ దగ్గర చిట్యాల. సిస్టర్ గారికి ఇలాగ బలహీనంగా ఉంది బ్రదర్ అన్నాను. అయితే ఎక్కడో తీసుకెళ్ళండి, తల మీద చేసి ప్రార్థన చేస్తానంటున్నాడు. అక్కలద్దులా, నువ్వు అక్కలద్దు, నీ చెయ్యి అక్కలద్దు, నీ ప్రార్థన అక్కలద్దు, తీసుకెళ్ళదు. నేను అంతా స్ట్రిక్ట్గా ఉండాలి. తల మీద చెయ్యి ఎత్తేనే దేవుడు స్వస్థపడతాడా? మనం ఎక్కడో కొండ ఎక్కలేదు కదా, ఇక్కడుండి మనము ఆ కొండను చూసి ఏయ్ నువ్వు వెళ్ళి సముద్రంలో పడంటే పడిపోద్దా అంటే వాక్యం చెప్తుంది. మన ప్రార్థనలో అంత శక్తి ఉంది కదా, మనం ప్రార్థనే వాడుతున్నాం కానీ ప్రార్థనలో శక్తిని వాడట్లేదు. దేవుడు కోరేది ప్రార్థన కాదు, ప్రార్థనలో శక్తి. గాడ్ వాంట్స్ ద పవర్ దట్ ఇన్వెల్స్ ఇన్ అస్. మనలో దేవుని శక్తి. అందుకని రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి ఉన్నది. ఏంటది? దేవుని యొక్క రక్తము. నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బలము. అండ్ ఫైనల్గా మనము వాళ్ళ ప్రార్థన, వీళ్ళ ప్రార్థన, వాళ్ళు చేసి ప్రార్థన చేస్తాం. వాళ్ళు నూనె, ఈ మధ్యకాలంలో నూనె తెప్పించుకోవడం ఎక్కువైపోయింది. ప్రార్థన తైలం ఉందా అయ్యగారు? అయ్యి బాబా నేను అంటూ ఉంటాను, కిరసనాయిల్ నువ్వు రాసుకున్న దేవుడు స్వస్థపరచు. అదే ఆయిలే కదా, కిరోసిన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్. మరి ప్రక్కన ఎందుకు వచ్చిన పేరు ఆయిల్ అని వచ్చింది కదండి. కొంతమంది అంటూ ఉంటాను కిరసనాయిల్ రాసిన దేవుడు స్వస్థపరచుడు. ఆలివ్ నూనె రాయక్కర్లేదు, ఎక్కడో నూనె ఎక్కర్లేదు, ఏమీ లేదా. నువ్వు పామ్ ఆయిల్ పట్టరా, పామ్ ఆయిల్, పామ్ ఆయిలే. అన్నిటికీ ఆయిల్ ఉన్న ప్రతిదీ కూడా ప్రార్థనకు మనము వాడచ్చు. అయ్య బాబు ఎక్కడి నుంచో సతీష్ కుమార్ అయ్యగారండి, అక్కడ నూనె అండి బాబు, ఇక్కడ మార్బడ్స్ ఉండదు. తెల్లారితేనేమో ఇంట్లో బూతులు, తెల్లారితే తిట్లు, తెల్లారితే చెబుతూ ఉండదు. సతీష్ కుమార్ గారు ఆయిల్ అండి అయ్యగారు, రోజు ప్రార్థన చేయండి అయ్యగారు. అయ్య బాబా ఇలాంటివన్నీ ట్రాష్, నాన్ సెన్స్. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్న నూనె మనకు ఉపయోగపడుద్ది. వాక్యం ఉందంటే ఏ నూనెైనా పర్లేదు. ఎవడైనాను రోగి అంటే అతడు సంఘ పెద్దలను పిలిపింపవాలను. అతని గురించి వాళ్ళు ఏం చేస్తారు? సంఘ పెద్దలు ఉన్నది, అక్కడ పాస్టర్లు ఉన్నదా? వెరీ వెరీ క్లియర్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ వెరీ క్లియర్. చాలా స్పష్టంగా ఉంది. సంఘపు పెద్దలను పిలిపించాలి. వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేస్తారు, ఆ రోగి స్వస్థపరచబడి. ఇంకొక విషయం ఏంటంటే సంఘ పెద్దలు ప్రార్థన చేస్తే అతడు పాపములు చేసిన వాడైతే క్షమించబడతాయండి. ఎంత గొప్ప అంతస్తు, ఆత్మీయమైన అంతస్తు. కనుక ఫైనల్గా ఏముందంటే ముగించేస్తున్నానండి. హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తములకు మీరు వచ్చి. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారో అర్థమైంది. ఇప్పుడు మీకు ఏదో ఇక్కడికి వెళ్తున్నామండి, లివింగ్స్టన్ గారి చర్చ్ అండి, ఎప్పుడు పెట్టారులేండి, కొద్దిమంది వస్తారులేండి, ఏదో వాళ్ళు చుట్టుపక్కల వస్తారండి. మనకు దృష్టికి అలా ఉంటుంది. మన మీద కొద్దిమంది అంటే పర్లేదండి, మనకేంటో అంతా మెగా చర్చెస్ కనపడుతుంది. ఎందుకంటే మన కళ్ళు చిన్నవి అయినా కానీ పెద్దవి కనపడతాయి. తాటికాయలు కనపడతాయి మనకి. ఇక్కడ ఉన్న కాలు దగ్గర ఉంటున్న వజ్రవేడిలో కనపడ కాలు దగ్గర, అక్కడ తాటికాయ, అక్కడ ముంజికాయ, అక్కడ మామిడికాయ, ఇవి కనపడుతుంటాయి. వాక్యం చేస్తూ ఉన్నట్టే మనం ఎక్కడికి వచ్చామంటే జీవము గల దేవుని సంగమునకు వచ్చాం, పరలోక యెరూషలేముకి వచ్చాము. అండ్ ఫైనల్గా ఏంటంటేనండి ప్రోక్షణ రక్తం క్రిందకు వచ్చామండి. దేవుని సన్నిధికి రావడం అంటే ప్రోక్షణ రక్తం క్రిందకు వస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే మనము దేవుని అడిగినా అడగపోయినా, క్షమించు అనకపోయినా క్షమించే దేవుడు ఆయన రక్తాన్ని ప్రోక్షించి మనను పరిశుద్ధులుగా తీరుస్తాడు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సిలువ మీద ఉన్న దొంగ, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంలో కడుగు ప్రభువా, శుద్ధి చేయి ప్రభువా, ఏమనలేదు. ఒకే ఒక మాట అన్నాడు, తండ్రి నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఆయన రక్తాన్ని మనపై ప్రోక్షించి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తూ ఉంటారండి. మనము స్నానం చేసి క్రొత్త బట్టలు వేసుకుంటే లేక ఉతికిన బట్టలు వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి. మనమేమో పైనేమో ఉతికిన బట్టలు వేసుకున్నాం, లోనేమో మాసిపోయిన బనియన్ వేసుకున్నాం అనుకోండి. ఉదాహరణకి ఎలా ఉంటుంది ఒళ్ళు?
చెప్పండి. మనమేమో పైన పెట్టలాడే గెంజెట్టిన షర్టు, పెట్టలాడే గెంజెట్టిన ప్యాంటు ఉతికిని ఫ్రెష్గా వేసుకున్నాం సమ్మర్, కానీ బనియన్ ఉతికలేదు. నేను ఇప్పేసిన చెమటెట్టేసిన బనియనే వేసుకున్నాం. ఎలాగుంటుంది లోన మనకి? కంపరం ఎత్తిపోద్ది అంటారు. అదే కొన్నిట్లకి ఏంటంటే కొన్నిట్లకి అర్థం ఏంటంటే మనకి వేసుకుంటేనే తెలుస్తుంది, చెప్తే తెలియదు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవుడు మనలను ఆయన రక్తములో కడిగి శుద్ధులుగా చేస్తారండి. అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా కూడా మనం ఏం చేయబడుతూ ఉంటాం? పరిశుద్ధపరచబడుతూ ఉంటామండి. రిఫ్రెష్ అయిపోతాం, కొత్తగా అయిపోతూ ఉంటాం. కొత్త వస్త్రాలు, మన లుక్ మారిపోద్ది. మీరు ఇలా దారిలో వెళ్తూ ఉండగానే మన ఫేసెస్ గ్లోగా ఉంటాయి. ఇంటికి వెళ్ళగానే మాడిపోయిన దాకా, ఇంటికి వెళ్ళగానే చెవిడిపోయిన కొండ మనకు కనపడినట్లుగా మనకి వెంటనే మొక్క కవళికలు మారిపోతూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తూ ఉంటాను. కొంతమంది దైవజనులు దేవుని సన్నిధి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే విశ్వాసాలని, అమ్మ మీరు ఏ ఇంటికి వెళ్ళకండి అమ్మ, తిన్నగా మీ ఇంటికి వెళ్ళిపోండి. కానీ ఏంటంటే మందిరంలో నుంచి కూడా ఏమొస్తాయండి? ఆశీర్వాదాలు వస్తాయి. ఈ ఆశీర్వాదాలు ఎక్కడికి వెళ్ళాలి? కూడా మన ఇంటికే వెళ్ళాలి. వేరే కొంపకి వెళ్ళామనుకోండి, వదిన అని వెళ్ళామనుకోండి, ఆశీర్వాదాలు అటు వెళ్ళిపోతాయి. అంతే. మనము దేవుని మందిరం నుంచి తిన్నగా మన గృహాలకు వెళ్తే మందిరంలోని ఆశీర్వాదాలన్నీ కూడా మన గృహంలోకి వస్తాయి. ఒకవేళ వేరే చోటుకి వెళ్తే ఇవన్నీ అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ దురాత్మలన్నీ కూడా వదిన అంట దురాత్మ అని కూడా వస్తాయి. అర్థమైందా? ఇవాళ నుంచి గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా మనము ప్రోక్షణ రక్తం క్రిందకు వచ్చాం. దేవుడు మనలను ఆయన బయలుపరిచిన విషయం ఏంటంటే దేవుని సంధికి వచ్చినప్పుడల్లా కూడా మనం ఏం చేయబడతామండి? రక్త ప్రోక్షణ జరిగి మనము పరిశుద్ధపరచబడి మహిమ నుంచి అత్యధిక మహిమలోనికి మనము నడుస్తూ కృప వెంబడి కృపను పొందుకుంటాం. అట్టి కృపలు దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.